యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశములకు వెళ్ళను. 14 వచనం. అప్పుడు లాబాను, నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అనెను. అతడు 4 దినములు అతని యొద్ద నివసించిన తరువాత లాబాను, నీవు నా బంధువుడవైనందున ఊరకయ్య నాకు పొరుగు చేసినవా? నీకేమి జీతము కావాలనో చూపుమని యాకోబును అడిగాను. అదే 29వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదానినిచ్చుట మా దేశ మర్యాద కాదు. ఈమె యొక్క వారము సంపూర్ణము చేయము. నీవు ఇక 7 సంవత్సరములు నాకు పొరుగు చేసిన గల, అందుకై ఆమెను కూడా నీకు ఇచ్చేదనని చెప్పగా, యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చాడు. ప్రార్థించాడు. దయాళుడైన ప్రభువా, స్తోత్రాలుడా, మరి ఒక తరుణం మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ప్రథమంగా మీ దాసుని నిలిపి మీరు అందించిన మీ మాటల కొరకై స్తోత్రం. మీ వాక్యము పట్ల మాకు సరైన వైఖరి అనుగ్రహించండి నాన్న. అలసత్వం, అలక్ష్యం, లెక్కలేనితనం, నిర్లిప్తత మాలో నుండి తీసివేయండి. మీరు మాట్లాడుతుండగా మీ వాక్యాన్ని గౌరవించడం మాకు నేర్పండి. వినటానికి మనస్సు దయచేయండి ప్రభువా. వాక్యమైన మా ప్రభువు మరి తేటగా ప్రత్యక్షపరచబడుతున్నప్పుడు మా ప్రభువును చూసిన కొలది మా హృదయాలను మండించండి. మరింత తీవ్రతను, ఆసక్తిని మా అంతరంగాల్లో కలిగించండి. వ్యర్థుడను ప్రభువా, నా యోగ్యత మీరు ఎరుగుదురు. చేరిన వారికంటే విశేషమైన అనుభవం లేనివాడను, వారికంటే గొప్పవాడని మీకు కాను. మీ కృప ఇక్కడ నిలిపింది. అదే కృపను బట్టి ఆదుకోండి. ఒకరి ద్వారా ఒకరము ఈలాగున ఆత్మీయ క్షేమం పొందటానికి సహాయం చేయండి. ప్రభువుకే మహిమ కలిగించుకోమని, మాకు మేలు క్షేమము దయచేయమని క్రీస్తు యేసు పేరిట స్తుతించి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సోదర సోదరులారా, ఉదయకాలం, మధ్యాహ్న కాలం యాకోబు జీవితంలో నుండి కొన్ని సంగతులు ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నాను. రాత్రి వేళ జీవిత యాత్రలో యేసుక్రీస్తు ఎంత అవసరమో మధ్యాహ్న కాలం వేళ జ్ఞాపకం చేసుకున్నాను, ఉదయకాలం వేళ జ్ఞాపకం చేసుకున్నాను. 29వ అధ్యాయం 1వ వచనంలో యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను అంది. కానీ అక్కడ వాడబడిన హీబ్రూ వర్డ్ నాసా అనే పదం ఒక్క ఉదుటున, అంటే ఒక్కసారి గొప్ప శక్తి ఆవరించగా చేరాల్సిన గమ్యాన్ని చేర్చాడు. 28వ అధ్యాయం 22వ వచనానికి 29వ అధ్యాయం 1వ వచనానికి మధ్య దూరం 450 మైళ్ళు. పద్దనరాము చేరటానికి 450 మైళ్ళ మధ్య కాలంలో ఏ సంభవాలు జరిగాయో ఏమీ రాయబడలేదు. దేవుడు యాకోబు ప్రయాణాన్ని సరళము చేశాడు, చేరాల్సిన గమ్యాన్ని చేర్చాడు. యేసుక్రీస్తు ప్రత్యక్షత కలగకపోతే, ప్రభు ఎవరో యాకోబుకు అర్థమై ఉండకపోతే యాకోబు ప్రయాణం
కష్టంగా మారుండేది. అంత అలసిపోతున్నారు పిల్లరా నేడు ప్రజలు. ఆత్మహత్యలకు కారణం ఏంటి? బ్రతుకు భారమై, జీవితం పట్ల విరక్తి కలిగి, ప్రయాణాన్ని కొనసాగించలేక, సమస్యలు ఎదుర్కొనే స్థైర్యం లేక, ఎక్కడికి వెళ్తున్నామో తెలియక, గలిబిలి మధ్య, గందరగోళం మధ్య జీవితాన్ని మధ్యలో చాలించుకున్న వారు ఎంతమంది లేరు? వీళ్ళరా ప్రభు అయిన యేసుక్రీస్తు కలువరి శిలువలో ప్రత్యక్షతకు కారణం అదే. ఆయనను ఎరిగితే, ఆయనను అంగీకరిస్తే, ఆయనను అర్థం చేసుకుంటే జీవిత ప్రయాణం తేలికవుతుంది. ఆయన చేరాల్సిన గమ్యాన్ని చేరుస్తాడు. మనము ఎక్కడికి చేరాలనో అక్కడికి చేరుస్తాడు. తుఫానులు ఉన్నప్పటికీ, సమస్యలు ఉన్నప్పటికీ ఆయన గద్దిస్తాడు, ఆయన నిమ్మలింపచేస్తాడు. ఈ రాత్రి వేళ బ్రతకటానికి కష్టపడుతుంటే మీరు దిక్కున్న చోటికి పోండి, మీకు సమస్య దొరకదు. మీ సమస్యకు పరిష్కారం దొరకదు. మీకు చేతనైన ప్రయత్నాలు చేయండి, మీ సమస్యకు సమాధానాన్ని కనుగొనలేరు. మానవ జీవితంలో సమస్యకు సమాధానం ప్రభువే. ఆయన మాత్రమే మార్గాన్ని సరళం చేయగలడు. ఆయన మాత్రమే మానవుని అద్దరి చేర్చగలడు. రాత్రి సోదరుడా, సోదరి, ప్రభువును నమ్మని వారు ఉన్నారా? ప్రభువును నమ్మండి, జీవితం తేలికవుతుంది. ఆయన దగ్గరికి రండి, నెమ్మదినిస్తాడు, సాంత్వననిస్తాడు, విశ్రాంతినిస్తాడు, ఆదరణనిస్తాడు, ప్రశాంతతనిస్తాడు, నిబ్బరాన్ని ఇస్తాడు, భరోసానిస్తాడు, ఆసరా ఇస్తాడు. మరెక్కడ దొరకదు. ప్రభు దగ్గరికి రండి ఈ రాత్రి వేళ. కలువరిలో మరణం అందుకోసమే, ఆయన బలియాగం అందుకోసమే, ఆయన తిరిగి లేవటం అందుకోసమే నిన్ను ప్రేమించి నీ జీవిత ప్రయాణములో నీతో పాటు నడుస్తూ పరము చేరేంత వరకు విడిచిపెట్టక ఆ నిత్య నివాసములో, శాశ్వతమైన పరలోక రాజ్యంలో ఆయన చేరుస్తాడు. ప్రభువును నమ్మండి. ఈ రాత్రి వేళ ఎవరైనా నమ్మకపోతే సరే, ఆలోచన చేద్దాం. యాకోబు పద్దనరాముకు వచ్చాడు. పద్దనరాములో లేకపోతే హారానులో యాకోబుకు దేవుడు నేర్పిన కొన్ని పాఠాలు ఉన్నాయి. ఆ పాఠాలే ఈ రాత్రి వేళ ఆలోచన చేయబోతున్నాం. బెయేర్షెబాలో ఉన్న వారిని తీసుకుని వచ్చి బేతేలులో ఆపాడు. బేతేలులో ఆపి ఆ రాత్రి ఒక ప్రత్యక్షతనిచ్చి, తేటైన దర్శనాన్నిచ్చి, వాగ్దానాన్నిచ్చి ఆయన చేతిలో పెట్టి పంపాడు. నేను నిన్ను విడిచిపెట్టను యాకోబు, నేను చెప్పింది నెరవేర్చే వరకు నేను నిన్ను విడిచిపెట్టనన్నాడు. యాకోబు బయలుదేరి వెళ్ళాడు. ఆయన విడువలేదు అన్నమాట వాస్తవం. హరానులో ఉండగా, పద్దనరాములో ఉండగా యాకోబును దేవుడు విడిచిపెట్టలేదు. ఉదయం చదువుకున్నాం కదండి, దీవించబడిన వాడు దీవించే స్థాయికి రావటానికి గల కారణంలో, ఈ పరిణామ క్రమంలో ఆయన నేర్పిన పాఠాలు, ఎలాంటి టూల్స్, ఎలాంటి సాధనాలను వాడాడు యాకోబును సాధువు చేయటానికి, యాకోబును ఆత్మీయంగా ఆ ఉన్నత స్థాయికి తీసుకురావటానికి దేవుడు ఎలాంటి ఉపకరణాలను ఉపయోగించాడు. హరానులో, పద్దనరాములో యాకోబును దేవుడు ఎలా సరిచేశాడో, క్రమపరిచాడో ఒక 3 మాటలు క్లుప్తంగా మన ముందున్న సమయంలో ఆలోచన చేసి ముగించుకొని వెళ్దాం. చూడండి, 29వ అధ్యాయం 14-15 వచనాలు చదువుదాం. 14-15 వచనాలు. అప్పుడు లాబాను నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అని అతడు నెల దినములు అతని యొద్ద నివసించిన తరువాత నీవు నా బంధువుడవైనందున ఊరకయే నాకు కొలువు చేసేవా అన్నాడు. అమ్మ వినండి, దయచేసి మనసు పెట్టండి. యాకోబును చూసి కౌగలించుకొని ముద్దు పెట్టుకొని ఇంటికి తోడుకొని వచ్చి ఏమన్నాడో తెలుసా లాబాను? యాకోబును చూసి నా ఎముక, నా మాంసం అన్నాడు. ఈ మాట మరొక వ్యక్తి అన్నాడు. ఎక్కడన్నాడు? ఆదికాండములో అన్నాడు. ఎవరితో అన్నాడు? తన భార్య అయిన హవ్వతో యాకోబు, ఆదాము అన్నమాట.
నా మాంసం నా ఎముక అని అక్కడ అన్నాడు. మళ్ళా అల్లుని చూసి లాబాన్ అన్నాడు, నా మాంసం నా ఎముక అన్నాడు. ఇలా చెప్పుకోవచ్చా? నీవే నేను, నేనే నీవు, నీవు నాలో భాగం, నేను నీలో భాగం అని చెప్పాడు. 1 month గడిచిపోయింది. ఏమన్నాడో తెలుసా? 15వ వచనంలో, నీవు నా బంధువుడవైనందున అన్నాడు. నీవు నా బంధువుడవైనందున అని అన్నాడు. లాబాను లోక సంబంధికి సూచనగా ఉన్నాడు. ఊరిక ఆ తలంపుని జ్ఞాపకం చేస్తాను. ప్రేమగా ప్రారంభమైంది. 31వ అధ్యాయంలో లాబాను అంటాడు, నేను అనుకునింటే నీ దేవుడు, నీ తండ్రి దేవుడు నాకు ప్రత్యక్షము కాకపోతే నేను నిన్ను ఏమైనా చేసేవాడిని అన్నాడు. తరిమాడు. దొరికితే చంపిండేవాడేమో ఆ రాత్రి దేవుడి ప్రత్యక్షత లాబాను కలగకపోతే. జాగ్రత్త సుమి, యాకోబుతో నీవు మంచి కానీ చెడ్డ కానీ పలుకుకుమి అన్నాడు దేవుడు లాబానుతో. కాబట్టి ఆగిపోయాడు. ప్రేమగా ప్రారంభమై ద్వేషంగా రూపాంతరం చెందింది. ఇది ఎవరి ప్రేమ? ఇది లోక సంబంధుల ప్రేమ. మనలో లేదా? ప్రేమగా ప్రారంభించాం కదా మన సహవాసం. మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఆనాడు చాలా ప్రేమగా ప్రారంభమైంది. నేడు ఎందుకు ద్వేషంగా మారింది? లాబానుకు నీకున్న వ్యత్యాసం ఏంటి? ప్రేమగా ప్రారంభించాం మన ప్రయాణాన్ని. ప్రేమ ఎలాగ మారిపోయింది? ద్వేషంగా మారిపోయింది. ద్వేషించాడు లాబాను. మరి అన్నాడు చూడలేదు లాబాను యాకోబు. యాకోబు పిల్లల్ని కూడా లాబాను చూడలేదు. మరి అన్నాడు చూడలేదు. శాశ్వతంగా వేరైపోయారు. నేటి దినాలలో ఈ ప్రేమలే బాగా ప్రేమతో ప్రారంభమవుతాయి. ప్రేమలు చిరికి ఎలా మారిపోతాయి? ద్వేషంగా రూపాంతరం చెందుతాయి. పిల్లరా ఇక్కడ మన మధ్యలో ఉన్నారు, నీవే కదూ? మీ మధ్య ఆ ప్రేమ అలా ప్రారంభమై ఎందుకు ద్వేషంగా మారింది? ఆలోచించండి. సరే, దాటి వెళ్దాం. నా మాంసం నా మాంసం నా ఎముక అన్నవాడు నెల రోజుల తర్వాత ఏమన్నాడు? నీవు నా బంధువుడు అన్నాడు. ఒక మాట మనం పట్టుకోవాల్సిన మాట ఏమన్నాడు చూడండి. 15వ వచనం, నీవు నా బంధువుడవైనందున ఊరకయే నాకు కొలువు చేసేదవా, నీకేమి జీతము కావాలనో చెప్పు అన్నాడు. చాలు, ఇక్కడ ఆగుతాం. నీకేమి జీతం ఇవ్వమంటావు చెప్పండి. జీతం ఎవరు ఇస్తారు? జీతం ఎవరు తీసుకుంటారు? జీతం ఇచ్చేవాడిని ఏమంటారు? జీతం తీసుకునేవాడిని ఏమంటారు? దాసుడు. అంతేనండి. జీతం ఇచ్చేవాడు యజమానుడు, జీతము తీసుకునేవాడు దాసుడు. లాభాలన్నమాట ఏమి? నీకేమి జీతము కావాలనో చెప్పు. ఊరకనే ఉంటావా? ఊరకనే కొలువు చేస్తావా? నీకేం జీతం కావాలి అంటే అర్థమేమి? నేను నీకు జీతం ఇస్తాను, నీవు పని చెయ్యి. అప్పుడు లాభాన్ ఏమయ్యాడు? యజమానుడు అయ్యాడు. యాకోబు ఏమయ్యాడు? దాసుడు అయ్యాడు. అసలు వాస్తవానికి యాకోబు అంతరంగం ఎలాంటిదో తెలుసా? చూడండి 25వ అధ్యాయం. బెయేర్షెబాలో ఉండగా యాకోబు ఎట్టివాడుగా కనబడుతున్నాడో చూడండి. 25వ అధ్యాయం 21వ వచనం. 25, 21. వేడుకొనెను. ఒకరితో ఒకడు పెనుగులాడిరి అని ఉంది కదండి. ఒకరితో ఒకడు పెనుగులాడిరి. 25వ వచనం, 26వ వచనం. 26. తర్వాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చేయి ఏశావు మడిమెను పట్టుకొని ఉండెను కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. మోసగాడు, లేకపోతే మడిమెను పట్టుకునేవాడు అని. యాకోబు పోరాటం జ్యేష్ఠత్వం కోసం ఎప్పటి నుండి ప్రారంభించబడింది చెప్పండి? గర్భములోనే. యాకోబు చిన్నతనము నుండి ఏమి కావాలని ఆశ? జ్యేష్ఠుడు కావాలని. జ్యేష్ఠత్వం బలాధికారానికి సూచన. జ్యేష్ఠత్వం బలాధికారానికి సూచన.
బలము, అధికారం, జ్యేష్ఠత్వం సొత్తు. యాకోబు ఆలోచన, యాకోబు మనసు జ్యేష్ఠుడు కావాలని, ఏలిక కావాలని, ఏలుబడి కావాలని, అధికారి కావాలని, పెద్దలను చేయాలని యాకోబు ప్రారంభం నుండి ఉంది. ఇప్పుడు హారాన్లో ఎలా మారిపోయాడు చెప్పండి? దాసుడిగా మారిపోయాడు. యాకోబు ఏలుబడిగా ఉండాలనుకున్నాడు, ఏలికగా ఉండాలనుకున్నాడు, అధికారిగా ఉండాలనుకున్నాడు. హారానులో యాకోబును దేవుడు ఏం చేశాడు? దాసుడిగా చేశాడు. పిల్లరా, నాడైనా నేడైనా దేవుని ప్రమాణాలు మారలేదు. ఆయన మనకు నేర్పించాలనుకుంటున్నది, ఆయన మనకు నేర్పాలనుకుంటున్నది, ఆయన మనకు తెలియజేయాలనుకుంటున్నది ఏంటో తెలుసా? హౌ టు బికమ్ ఏ లీడర్ అని ఏమైనా ఒక పుస్తకాన్ని రాసిచ్చాడు ఆయన మనకు? చెప్పండి. నాయకుడు ఎలా కావాలి, నాయకులు కావడానికి 7 మెట్లు రాశాడు ఆయన. లేఖనాల్లో ఉందా? ఏలుబడి చేయాలంటే ఏం చేయాలి రాశాడు ఆయన. మరి ఏముంది? ఆయన ఏమి నేర్పాడు చెప్పండి? ఆయన ఏమి నేర్పాడు? ఏం చేయాలన్నాడు? ఆయన మనసు దేనిపై ఉంది? ఆయన దేనిని చూపించాడు? దాసత్వమే. హారానులో యాకోబును దేవుడు దాసునిగా చేశాడు. హారానులో దేవుడు యాకోబుకు దాసత్వం అనే పాఠాన్ని నేర్పాడు. బలవంతంగా కాదు, బలవంతంగా కాదు. ఎలా నేర్చుకున్నాడో తెలుసా? రండి 29వ అధ్యాయం ఆలోచన 29వ అధ్యాయం ఆలోచన చేద్దాం. 29వ అధ్యాయం 29వ అధ్యాయం 16 నుండి చదువుదాం. నీకేమి జీతము కావాలనో చెప్పుమని యాకోబుని అడిగాను. లాబానికి 2 కుమార్తెలు ఉండేవి. పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసం నీకు 7 సంవత్సరములు కొలువు చేశాను, నీకు ఊడిగం చేస్తానన్నాడు. ఆయన చేసిన దాసత్వం కష్టంతో చేశాడా, ఇష్టంతో చేశాడా చెప్పండి? ఇష్టంతో చేశాడు. యాకోబు దాసత్వాన్ని ప్రేమించి చేశాడు. ఎవరి కోసం? ఎవరి కోసం? రాహేలు కోసం. పిల్లరా, కొత్త నిబంధనకు పాత నిబంధనకు వ్యత్యాసం మనకందరికీ తెలుసు. అయినా ఒకసారి జ్ఞాపకం చేస్తాం. పాత నిబంధనలో అన్నీ ఏమున్నాయి చెప్పండి? ఆజ్ఞలు ఉన్నాయి. నువ్వు ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇది చేయాలి, ఇది చేయకూడదు, చేస్తే ఈ శిక్ష. క్రొత్త నిబంధన ఏం చెప్తుంది? ఆజ్ఞలు ఉన్నాయా చెప్పండి? ఆజ్ఞలు ఉన్నాయా? ఉన్నాయి. క్రొత్త నిబంధనలో ఆజ్ఞ ఖచ్చితంగా పాటించాలి. క్షమించండి, పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలో ఆజ్ఞలు ఉన్నాయి, కానీ ఆజ్ఞ ఎలా మార్చబడింది అంటే, ఒక సోదరుడు అన్నాడు, ఆజ్ఞ ఆశగా మారింది. ఎలా అంటారు? ఒక ఉదాహరణ జ్ఞాపకం చేస్తారు. రాహేలు లేకపోయి ఉంటే, రాహేలు అక్కడ లేకపోయి ఉంటే దాసత్వం చేయాలి అన్నది యాకోబుకి ఎలా ఉండేది చెప్పండి? యాకోబుకి ఎలా ఉండేది? కష్టంగా ఉండేది. యాకోబుకు చాలా కష్టంగా ఉండేది. రాహేలు ఉన్న కారణాన దాసత్వాన్ని కూడా ఎలా చేశాడు? ఎవరి కోసం? రాహేలు కోసం. ఇప్పుడు వినండి, చిన్న కుమారుడి ఉపమానంలో దూరం మనకందరికి తెలుసు, తిప్పి చదవాల్సిన అవసరమే లేదు, మనకు బాగా నోటెడ్ వర్సెస్ కాబట్టి నేను అక్కడికి వెళ్ళట్లేదు. దూరదేశంలో ఉన్నప్పుడు చిన్న కుమారుడు అనుకున్నాడు, నీ కుమారుడు అనిపించుకోవటానికి యోగ్యుడును కాదు. ఎలా బ్రతకాలనుకున్నాడు? కూలివానిగా ఉంటానన్నాడు కదండి. కూలివానిగా ఉంటాను, నేను దాసునిగా ఉంటాను, పనివానిగా ఉంటాను అని వచ్చాడు. కానీ తండ్రి ఏం చేశాడు? కుమారుడిగా చేశాడు. తండ్రి ప్రేమ ఆ కుమారుడి అంతరంగం నిండా నిండగా ఇలా అనింటాడు, నా తండ్రి, నీవు నన్ను ఎంత ప్రేమించావు, నీ ప్రేమకు నేను బదులు రుణాన్ని ఎలా తీర్చుకోగలను? నేను నీ ఇంట్లోనే ఉంటాను, నేను నీతోనే ఉంటాను, నీకు ఇష్టమైంది చేస్తాను. అది చిన్న కుమారుడి తీర్మానం.
కష్టంతో చేశాడా, ఇష్టంతో చేశాడా? చెప్పండి. ఇష్టంతో చేశాడు. కొత్త నిబంధన అదే. ఆయనను ప్రేమిస్తే ఇష్టంగా చేస్తాం. అవి ఆజ్ఞలు కావు. ప్రేమించిన మన ప్రాణనాథుని కోసం ఇష్టంతో చేసే పనులు. పరిశుద్ధంగా ఉండాలి, ఆజ్ఞ కాదు. మన ప్రభువు కోసం ఇష్టంతో చేసే పని. ప్రభు అన్నాడు అన్నమాట. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. 14:21. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు అని అన్నాడు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమిస్తే ఆజ్ఞలు ఎలా ఉంటాయి? చెప్పండి, ఆజ్ఞలు ఎలా ఉంటాయి? ఇష్టంగా ఉంటాయి. ఆయనను ప్రేమించకపోతే ఆజ్ఞ ఎలా ఉంటుంది? కష్టంగా ఉంటుంది. ఈ లేఖనం నీకు భారంగా ఉంది అంటే, లేఖనము దగ్గర మెడవంచడానికి మనము ఇష్టపడట్లేదు అంటే కారణం ఏంటో తెలుసా? సోదరుడా వింటున్నారా? లేఖనం ఎందుకు బరువైంది? లేఖనం ఎందుకు భారమైంది? ఆ ఆజ్ఞ మనకు ఎందుకు కష్టంగా కనిపిస్తుంది? కారణం ఒకటే, ప్రభు పట్ల ప్రేమ లేదు. ఆయనను ప్రేమిస్తే ఆజ్ఞ ఆశగా మారుతుంది. బెత్లెహేము ఊరి కవిని దగ్గర బావి నీళ్లు ఎవడైనా తెచ్చి ఇస్తే బాగుండు అని అనుకున్నాడు, అంతే కదండి దావీదు కోరికను ఆ బలాఢ్యులు ఎలా తీసుకున్నారు? ఆజ్ఞగా తీసుకున్నారు. ఇష్టముతో ప్రాణాలకు తెగించి చేశారండి. ప్రభు పట్ల ఆ మక్కువ మనలో ఎంతమందికి? పరిశుద్ధత కష్టంగా మారిపోయింది. రండి అమ్మా, రాండమ్మా, అమ్మ మందిరానికి రండమ్మా, అమ్మ ఆరాధనకి రండమ్మా, అమ్మ వాక్యాన్ని వినండమ్మా. చెప్పించుకోకూడదండి, ఇష్టంతో చేయాలి. రాహేలును ప్రేమించినందున దాసత్వం కొలువు అసలు కనిపించలేదు. మరొక మాట ఉంది, అన్ని సంవత్సరాలు కూడా ఎలా అనిపించాయట యాకోబుకి? కొద్ది దినములుగా వచ్చింది. ఆ కష్టం ఏమీ కనిపించలేదు. పిల్లరా, దేవుడు మనపై విధించిన శాసనాలు బలవంతంగా చేయాల్సినవి కాదు. ప్రభు కొరకై ఆశతో చేయాల్సినవి, ఇష్టముతో చేయాల్సినవి, మక్కువతో చేయాల్సినవి. ఆజ్ఞలు ఆశలుగా మారాలి. ఈ ఆజ్ఞ మన ఆశగా మారాలి. ఈ ఆజ్ఞ మన కోరికలుగా మారాలి. ఈ ఆజ్ఞ మన జీవితంగా మారాలి. దేవుని లేఖనం క్రొత్త నిబంధనలో ఏమి చెబుతుందో, లేఖనం అంతట్లో ఏమి రాయబడ్డాయో అవి మన ఆశలు కావాలి, అవి మన కోరికలు కావాలి. లేఖనం కోరికగా ఉందా మన బ్రతుకుల్లో? దాసులుగా బ్రతకటం కష్టం కదండి. దాసులుగా జీవించడం చాలా ఇబ్బందిగా ఉంది కదా. పిల్లరా, దేవుడు నాడైనా నేడైనా నేర్పాలనుకున్న పాఠం అదే. ఏలుబడిగా ఉండాలనుకుంటున్నావా? ఆయన ఇష్టపడేది ఏంటో తెలుసా? దాసునిగా బ్రతకడం ఆయనకి ఇష్టం. ఏలుబడిగా ఉండాలనుకున్నాడు, ఏలికగా ఉండాలనుకున్నాడు, జ్యేష్ఠుడిగా ఉండాలనుకున్నాడు, బలాధికారాన్ని చూపాలనుకున్నాడు. దేవుడు యాకోబును దాసునిగా చేశాడు. దేవుని ప్రమాణాలు ఇవి, దేవుని లెక్క ఇది, దేవుని కొలత ఇది, దేవుడు మనకు నేర్పాలనుకున్న పాఠం ఇది. అధికారం కొరకై ఆశ హృదయంలో ఉందా? పెత్తనం చేయాలనే కోరిక ఉందా? ఏమనుకోకండి, ఈ మాటలు మాట్లాడుతున్నాను. అధికారులుగా ఉండాలని ఉందా? దేవుడు ఇస్తాడు, కొందరికి ఇస్తాడు, ఆ స్థానాన్ని ఇస్తాడు. తర్వాత మనం దాన్ని కూడా ఆలోచన చేయగలుగుతాం. దేవుడు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చడం అధికారకాంక్ష కాదు,
తర్వాత రెండవ సంగతిలో అదే ఆలోచించేది. కానీ అంతరంగంలో ఆ కోరిక, అంతరంగంలో ఆ ఆశ ఒకవేళ కలిగి ఉంటే దేవుడు వారికి నేర్పే పాఠం ఆయన దాసత్వాన్ని నేర్పుతాడు. ఒక మాట చూడండి, ఆ మాట చదివి రెండవ భాగానికి మనం వెళ్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త క్షమించండి 23:11. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవాలి. ఇవి దేవుని ప్రమాణాలు. అర్థమేంటిది అనుకుంటాను, నేను వివరించట్లేదు. ఇవి దేవుని ప్రమాణాలు. మీలో అందరికంటే గొప్పవాడు ఏమై ఉండాలి? మీకు పరిచారకుడై ఉండాలి. యాకోబు ఏలికగా ఉండాలనుకున్నాడు. హారానులో యాకోబు ఎలా మారిపోయాడు? దాసుడుగా మారిపోయాడు. అంటే హారానులో దేవుడు యాకోబు నేర్పిన మొదటి పాఠం దాసత్వం అనే పాఠాన్ని నేర్పించాడు. దాసుడిగానే ఉన్నాడు. 20 ఏళ్ళు దాసత్వం చేశాడు. 20 ఏళ్ళు దాసత్వం చేశాడు. దాసుడిగా 32వ అధ్యాయం అంటాడు, నీ సేవకుడైన యాకోబు అంటాడు. నీ సేవకుడైన యాకోబు, నీ దాసుడైన యాకోబు, నా ప్రభు అయిన యేషావు. ఆ మాటలు సారిసారి కనబడతాయి. 32వ అధ్యాయంలో యాకోబు నోట వచ్చే మాట నీ సేవకుడు, నీ దాసుడు అని అంటాడు. ఎలా వచ్చింది? ఆయన నేర్పాడు. పిల్లరా, దాసులుగా ఉండటం ఆయన నేర్పిస్తాడు. దాసత్వాన్ని ఆయన నేర్పిస్తాడు. ఆయన మనల్ని పరిచారకులుగా, దీనులుగా, ఆయన పేరే అది కదండి, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును, నా యొద్ద నేర్చుకోమన్నాడు. ఆయన కాడుసు ఆయన అర్థమైతే ఆజ్ఞలు ఆశలుగా మారిపోతాయి. చాలా ఈజీగా ఉంటాయి. ఆయన్ని ప్రేమిస్తే ఏది కష్టంగా అనిపించదు. దాసత్వం కూడా కష్టంగా అనిపించదు. నా ప్రభువు ఆనందం కోసం నేను చేస్తున్నాను. పరిశుద్ధంగా ఎందుకు ఉండాలి? నా ప్రభువు కోసం. ఎందుకు దీనత్వాన్ని చూపాలి? నా ప్రభువు కోసం. నేను ఆయనను ప్రేమించి నేను దేవుడిగా బ్రతుకుతాను. ఎందుకు అలా ఉండాలి? నా ప్రభువు కోసం. నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను, ఆయన కోసం నేను ఇలా జీవిస్తాను. ఇది మొదటిది. దేవుడు దాసత్వం అనే పాఠాన్ని నేర్పాడు. రెండవది చూడండి, 29వ అధ్యాయం. యాకోబు హారానులో నేర్చుకున్న రెండవ పాఠం 29, 25, 25. లేయా అని ఎరిగి నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసితివి, ఎందుకు నన్ను మోసపుచ్చితివి అని అన్నాడు. బాగా లేచి ఉదయాన్నే కోపంతో అడిగాడు అన్నమాట. లాభాలు ఏమి ఇచ్చాడు తెలుసా? సమాధానం ఇప్పుడు చదవండి. పెద్దదానికంటే ముందుగా చిన్నదానినిచ్చుట మర్యాద కాదు అన్నాడు. మళ్ళీ చదువుదామా, మీకేమైనా అర్థమవుతుందేమో. పెద్దదానికంటే ముందుగా చిన్నదానినిచ్చుట మా దేశ మర్యాద కాదు. మా దేశంలో కొన్ని నియమాలు ఉన్నాయి యాకోబు. మా దేశంలో కొన్ని కట్టడలు ఉన్నాయి. మా దేశంలో ఒక క్రమం ఉంది. మా దేశంలో ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతులు మీరే వాళ్ళం కాదు అని అన్నాడు. ఎవరు? లాభం. ఆ మాట విన్నప్పుడు యాకోబుకి ఎలా అనిపించటో చెప్పండి. నేను ఇలా అనుకుంటాను, కొట్టకపోయినా ముఖం మీద పేట్ మనవాడు కొట్టినట్టు అనిపించింది. బెయేర్షెబాలో ఉండగా యాకోబు చేసిన పని ఏంటి చెప్పండి? జ్యేష్ఠత్వాన్ని ఎలా తీసుకున్నాడు? అవకాశం వచ్చినప్పుడు జ్యేష్ఠత్వాన్ని తీసుకొని వచ్చాడు. జ్యేష్ఠత్వం యొక్క దీవెనలు దొంగిలించి వచ్చాడు. జ్యేష్ఠుని ఆశీర్వాదాలు ఈయన మ్యానిపులేట్ చేశాడు. తన స్వంత జ్ఞానాన్ని వాడాడు, ఉపయోగించాడు. దేవుడు యాకోబుకు జ్యేష్ఠత్వాన్ని ఎలాగైనా ఇచ్చిండేవాడు ఆయన ఇవ్వాలనుకుంటే. ఆయన సార్వభౌమ అధికారం క్రింద ఆయన ఏమైనా తెచ్చిండేవాడేమో. దేవుడు దేనిని మీరి వచ్చాడో బెయేర్షెబాలో ఇప్పుడు ఏమి నేర్పాడు చెప్పండి? వాస్తవానికి పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకు కట్టడ ఉంది. ఏంటో కట్టడ? ఒక మాట మనం చదువుదాం చూడండి. ఒకసారి ద్వితీయోపదేశకాండానికి రండి. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం
ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 17 చూద్దామా? 17 చివరిలో చదువుతున్నా. వీడు వాని బలప్రారంభం. ఎవరు? జ్యేష్ఠుడు. ఎవరైనా ద్వేషింపదైన వాడి కుమారుడా, ప్రేమింపబడిన దాని కుమారుడు ఎవరైనా జ్యేష్ఠుడే అంటూ, వీడు వాని బల ప్రారంభము కనుక జ్యేష్ఠత్వ అధికారము వీరిది అని ధర్మశాస్త్రం చెప్తుంది. ఇది జ్యేష్ఠత్వపు అధికారం వీరిది అని ధర్మశాస్త్రం చెప్తుంది. అంటే దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటి? ద్వేషింపబడిన దాని కుమారుడైనా, ప్రేమించబడిన దాని కుమారుడైనా జ్యేష్ఠుడే. వారెవరి కుమారుడైనా ఈడ వేరే తన కుమారుడు కాదు అని కదా మన భావం, అది కాదు. కానీ జ్యేష్ఠుడే. జ్యేష్ఠత్వాన్ని దేవుడు ఎలాగైనా యాకోబుకి ఇచ్చిండేవాడు. కానీ యాకోబు తన జ్ఞానంతో జ్యేష్ఠత్వాన్ని తెచ్చుకున్నాడు. దేవుడు దేనినైతే యాకోబు తప్పాడో దాన్ని నేర్పాడు. ఇప్పుడేమన్నాడు? ఇది మా దేశ మర్యాద కాదు, మేము ఇలా మీరేవాళ్ళం కాదు, మేము ఇలా తప్పేవాళ్ళం కాదు, మేము క్రమము తప్పేవాళ్ళం కాదు, క్రమము అనే పాఠం నేర్పాడు. దిస్ ఈజ్ అవర్ ప్యాటర్న్. యాకోబు, ఇది మా విధానం, మేము ఈ క్రమాన్ని తప్పం. లాబాను ద్వారా యాకోబుకు నేర్పిన రెండవ పాఠం క్రమాన్ని నేర్పాడు. ఎవరి స్థానాలు వారివే. ఆయన ఇవ్వాలనుకుంటే ఎలాగైనా ఇస్తాడండి. మళ్ళీ చెప్తున్నాను, ఆయన ఎలాగైనా ఇవ్వాలనుకుంటే. కానీ ఎవరి స్థానాలు వారి. స్థానం మార్పిడి జరగకూడదు. అసలు నేటి దినాల్లో కుటుంబంలో కానీ సంఘంలో కానీ సమస్య కారణం ఏంటి చెప్పండి? కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య సమస్య వచ్చింది, కారణం ఏంటి చెప్పండి? ఒక 70-80% ఏమైందో చెప్పండి? స్థాన మార్పిడే. ఈమె స్థానం ఆయన స్థానం ఈమె. మా ఊర్లో ఒక సోదరుడు ఉన్నాడు, ఇద్దరు రిటైర్డ్ టీచర్స్, ఒకే ఒక కుమారుడు. ఆ కుటుంబాన్ని నడిపేదంతా అబ్బాయి. మీకు ఏమనుంది? మీకు అల్పముగా కనబడునా? వారి స్థానం వారికి అల్పంగా కనబడింది. అది సమస్య. వారి స్థానం వారికి అల్పంగా కనబడింది. తిరుగుబడే వారికి ఉండే జాడ్యం ఇదే, రోగం ఇదే. వారి స్థానం వారికి అల్పంగా కనబడుతుంది. దేవుడు నియమించిన స్థానం అల్పమైనది. ఎఫ్రాయిమీయులు మేము పడవని దిక్కున్నాను ఎందుకు అనుకోవాలి? మా స్థానం ఎంత అల్పమైనదా అనుకుంటే సమస్య. దేవుడు నన్ను ఇక్కడ పెట్టాడు బ్రదర్, నా స్థానం ఇదే, ఇది సరి అయిన స్థానం. ఎంతమంది నిలిచి వారున్న స్థానాలు ప్రభువును సేవిస్తున్నారు. అంతరంగంలో కోరిక కూడా దుప్పిడారు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన ఎక్కడ పెట్టాడు మనల్ని? అక్కడే ఉన్నాం. స్థానము మీరి దాటి ఇతరుల స్థానంలో ప్రవేశిస్తే సమస్య. యూదావారు దగ్గర తూర్పు వైపున యూదావారే ఉండాలి. అది వారి స్థానం, మీరకూడదు. అది దేవుని ఆజ్ఞ, అది దేవుని ఆజ్ఞ, అది దేవుని కట్టడ, అది దేవుని నియామకం. ధిక్కరించడానికి నీవెవరు? వారిని దేవుడు నియమించాడు. వారి ఏర్పాటు దేవునిది, వారి నియామకం దేవునిది. ధిక్కరించడానికి మనం ఎవరు? మన స్థానాలు అల్పంగా కనబడ్డప్పుడు ఇతరుల స్థానాలు గొప్పగా కనబడతాయి. మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. మిరియాము సన్నిహితని తట్టుకోలేదు ఆయన. దేవుడు బాధ్యతతో పాటు వారికి భద్రతను కూడా ఇస్తాడు. ఆయనే సంరక్షిస్తాడు. బాధ్యత ఇచ్చేవాడు మాత్రమే కాదు, భద్రతను కూడా ఇస్తాడు. ఆయన వారిని సంరక్షిస్తాడు. జాగ్రత్త. దీనులైన సాత్వికులైన నాయకులకు తిరుగుబడితే వారెవరైనా ప్రియులారా
క్రమాన్ని, దేవుడు ఏర్పరిచిన నియామకాన్ని పాటించాలి. ఇక్కడ కొంచెం నిలబడాలని మనసు ఉంది కాబట్టి నిలబడి మాట్లాడతాను. సమూయేలు మొదటి గ్రంథం చూడండి, 3వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం, 3వ అధ్యాయం 9వ వచనం. నీవు పోయి పండుకోము, ఎవరైనా నేను పిలిచిన యెడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞనిమ్మని చెప్పమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకున్నాడు. 11వ వచనం. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు ఇంగురుమన్నాడు. అసలు వయసుకు మించిన వాక్య ప్రత్యక్షం ఇచ్చాడు. ఎవరికి? సమూయేలుకి. వయసుకు మించింది. ఏలీ కుటుంబానికి ఏమేమి చేయబోతున్నాడో అవన్నీ చెప్పాడు. రాత్రి అవన్నీ మాట్లాడాడు. ఏలీ ఏమవుతాడు, ఏలీ కుమారుడు ఏమవుతాడు, మొత్తం చెప్పాడు. ఉదయం లేచి సమూయేలు బాగా నీలిగి ఇలా నిలబడి, ఏలీ నీ పని అయిపోయింది అన్నాడా? ఏలీ సమూయేలు అక్కడే ఉన్నాడు, ఏలీ అక్కడే ఉన్నాడు. అయోగ్యుడైన వాడే కానీ అర్హుడైన వాడు కాడు. దేవుడే నిరాకరించాడు. ఆ మాట సమూయేలుకు దేవుడు చెప్పాడు. అయినప్పటికీ సమూయేలు ఏలీని నిరాకరించాడు. అయినప్పటికీ సమూయేలు హోప్ని ఫినెహాసును నిరాకరించలేదు. దేవుని సమయం వరకు కనిపెట్టాడు. ఇందాక ఒక దాసుతో మాట్లాడుతుండే కదే చెప్పాడు. ఎలా అన్నా దేవుని టైం కదా. వారు ఎలాంటి వారైనప్పటికీ దేవుడు వారిని నియమించాడు. దావీదు మాదిరి కదండి. మంచి అవకాశం. దావీదా ఒక్క ఉదుటిన ఒక్క ఏడుకు పడతాడు. మంచి అవకాశం. దావీదు అన్నమాట ఏమి? యెహోవా అభిషేకించిన వాణిని, యెహోవా అభిషేకించిన వాణ్ణి. దావీదు మనసులో ఉన్నది అదొక్కటే, ఈయన యెహోవా చేత నియమించబడిన వాడు. అంతే. అదొక్క మాట ఆపేసింది దావీదు. దేవుని చేత నియమించబడ్డవాడు, అంతే. ఆ ఒక్క మాట ఆపేసింది. పిల్లరా, వారెవరైనా వారి స్థానాలని మెరకండి, క్రమము తప్పకండి. క్రమము దగ్గర దేవుడు చాలా ఖచ్చితమైనవాడు. అది మీరితే ఆయన తప్పలేదు. రోమపత్రిక 12వ అధ్యాయంలో అన్నాడు. అసలు ఏంటి క్రమం, స్థానాలు అంటే 12వ అధ్యాయం చూడండి. అది కూడా మనకు అర్థం కావాలి. రోమీయులకు రాసిన మనకు బాగా తెలిసిన లేఖన భాగమే. ఆయన సహాయం కొరకై ఆ మాటలు మనం చదువుకొని వద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. కొంచెం మనసు పెట్టి ఆ వచనాన్ని చదువుదాం. 12:3. ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. అక్కడే ఆ మాట మనసులో పండివ్వండి. తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. కింద అన్నాడు, దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన. ఎవరిచ్చారు? ఆయన ఇచ్చాడు. విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తగిన రీతిగా తను ఎంచుకోవాలి. అంతే. యు నో వాట్ యు ఆర్. నువ్వేమో నీకు బాగా తెలుసు. తగిన రీతిగా ఎంచుకోవటమే మన స్థానాన్ని అడగటం. ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవటం స్థానాన్ని మేరకమే. తగిన రీతిగా మనం ఎంచుకోవటం. మనము ఏ స్థానంలో ఉండాలో ఆ స్థానంలో పెడతాడు. హెచ్చించాలనుకుంటే ఆయన హెచ్చిస్తాడు. దావీదు ఎల్లకాలం అరణ్యంలోనే లేడు కదా. యోసేపు ఎల్లకాలం పొత్తిఫోరు గృహంలోనే లేడు కదా. దేవుడు ఎల్లకాలం ఉంచాడు. ఆయన హెచ్చిస్తాడు, దీవిస్తాడు. వారు దాసత్వం అనే పాఠాన్ని నేర్చుకొని వెళ్ళారు. ఎక్కడికి? సింహాసనానికి. 16 ఏళ్ళు తరమబడ్డాడు దావీదు. కొన్ని ఏళ్ళు దాసుడిగా బ్రతికాడు యోసేపు, ఖైదీగా బ్రతికాడు యోసేపు. తర్వాత హెచ్చించబడ్డాడు. కొన్ని ఏళ్ళు మరుగైపోయాడు మోషే. నాకు వద్దు ప్రభువా, ఈ అధికారమే వద్దు ప్రభువా, ఈ నాయకత్వమే వద్దు ప్రభువా, నేను రాను ప్రభువా అనేంత వరకు అట్లే అరిచిపెట్టాడు. ఒకరోజు పైకి తీసుకొని వచ్చాడు. పిల్లరా, దాసత్వం అనే పాఠాన్ని నేర్పి ఆయన హెచ్చిస్తాడు. యాకోబుకు దేవుడు నేర్పిన పాఠం అదే. దేవుడి ఉపకరణం ఇదే. ఆయన మనల్ని దాసులుగా చేస్తాడు. ఆయన మనల్ని తగ్గిస్తాడు. ఆయన మనల్ని హీనస్థితికి తీసుకెళ్తాడు. ఆయన మనల్ని అవమానానికి అప్పగిస్తాడు.
నిందించబడతాం, దూషించబడతాం, తగ్గించబడతాం. ఏమీ బాధపడకండి. ఆయన నేర్పే పాఠం, ఆయన నేర్పే పాఠం. స్పీకర్గా పిలిచి ఒక్క వర్తమానం కూడా ఇవ్వకుండా పంపించిన సందర్భాలు ఉంటాయా లైఫ్లో? ఉంటాయి, ఉన్నాయి. దేవుడు నేర్పిన పాఠం. అన్యాయంగా నేను సేవకు నేను కొంచెం దర్పమట్ల లోపలికి రాగానే బస్సులో ఒక స్త్రీ అడ్డుగా నిలబడ్డాడు. అడ్డుగా నిలబడితే జరుగు అన్నది ఈయనకు వినపడలేదు ఆ బస్సు శబ్దానికి. దానికి మాల్లోడు అనుకుంటే వెళ్ళిపోయింది ఆమె కిందికి. ఎవరిని? నేను సేవకు నేను బాగా ఇట్లా ఉన్నాడే, దానికి మాల్లోడు అనుకుంటే వెళ్ళిపోయింది. కోపం తన్నుకొని వచ్చింది. వెంటనే జ్ఞాపకం వచ్చిన మాట ఏం తెలుసా? ఆయన నేర్పించే పాట. తిరస్కరించబడేలా చేస్తాడు, తగ్గిస్తాడు, దేవస్థితికి తీసుకెళ్తాడు, అవమానాలు కూడా తీసుకెళ్తాడు. కొన్నిసార్లు ఘోరమైన అవమానాలు ఇస్తాడు. ఆయన నేర్పే పాట. ప్రభువును ప్రేమించి ఇష్టంతో భరిద్దాం వాటిని. ప్రభువును నా ప్రభువుకి ఇది ఇష్టమా? సరే ప్రభువా, తిరస్కరించబడతాను. అవమానించబడ్డం నా ప్రభువుకి ఇష్టమా? సరే ప్రభువా, అవమానించబడతాను. నీ కొరకు నేను వీటిని అనుభవిస్తాను. దాసత్వం అనే పాఠాన్ని యాకోబు అక్కడ నేర్చుకున్నాడు. క్రమం అక్కడే నేర్చుకున్నాడు. మూడవది చివరిది చదివి ముగిస్తాను. నేను వివరించాను, చదివి ముగిస్తాను. 29వ అధ్యాయం. సమయం చెప్పలేదు యాక్చువల్గా, ఇప్పటికి 45 minutes అయింది. 29వ అధ్యాయం నేను ముగిస్తాను. అయినప్పటికీ 29, 24, 29 మరియు లాబాను దాసిగా ఇచ్చెను. వినండి, 29వ అధ్యాయం 18వ వచనంలో యాకోబు ఎవరిని కోరుకున్నాడు? రాహేలును కోరుకున్నాడు. లాబాను ఎవరిని ఇచ్చాడు? నేను ఒక ప్రశ్న ఇస్తాను. లాబాను ఇచ్చాడా దేవుడు ఇచ్చాడు? చెప్పండి. యాకోబుకు లేయాను లాబాను ఇచ్చాడా దేవుడు ఇచ్చాడు? ఉన్నమాట ఉన్నది ఉన్నట్టు చెప్పండి. యథార్థత అంటే ఏంటంటే ఉన్నది ఉన్నట్టు అని అర్థం, అంతే కదా? ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడా లాబాను ఇచ్చాడు? ఏం చెప్తే ఏమవుతుందని కదండి. ఇదంటారు అదంటారు అన్నీ. సరే, ఓకే, నేనంటాను దేవుడే ఇచ్చాడు. ఎలా అంటారేమో మీరు. ఇప్పుడు నేను చెప్పలేను. యేసుక్రీస్తు ఏ గోత్రానికి చెందినవాడు? యూదా గోత్రానికి చెందినవాడు. యూదా ఎవరి గర్భంలో నుంచి వచ్చాడు? రాహేలు గర్భంలో నుంచే, లేయ గర్భంలో నుంచి. లేవి ఏ గోత్రానికి, ఎవరి గర్భంలో నుంచి వచ్చాడు? లేవి గోత్రం వారు ఏమయ్యారు? యాజకులు అయ్యారు. ఇశ్రాయేలు వంశంలో, ఇశ్రాయేలు దేశంలో, యూదా జనాంగంలో 2 ప్రాముఖ్యమైన గోత్రాలు. ఒకటి రాజు, 2 యాజకుడు. ఈ రాజులు యాజకుడు ఎవరి గర్భం నుండి వచ్చారు? దేవుని ఏర్పాటులో లేయా ఉందా? రాహేలు ఉందా? యాకోబేమో నాకు రాహేలు ఇవ్వవా ప్రభువా, నాకు రాహేలు ఇవ్వవా ప్రభువా. దేవుడు ఎవరిని ఇచ్చాడు? లేయాని ఇచ్చాడు. యాకోబు గర్భములో నుండి నక్షత్రము ఉదయించును. నా యాకోబులో నుండి నక్షత్రము పుట్టును. గర్భంలో నుండి కాదు, యాకోబులో నుండి నక్షత్రము పుట్టును. యాకోబులో నుండి యేసుక్రీస్తు రావాలి. యాకోబు సంతతి ద్వారా భూమి అంతా దీవించబడాలి. రాహేలు గర్భము ద్వారా కాదు. ఒకవేళ రాహేలు మాత్రమే అయితే ఏమో. దేవుని ఆలోచన లేయ, యాకోబు ఆలోచన రాహేలు. మన కోరికలన్నీ అందంగా ఉంటాయి కదండి. రాహేలు ఎలా ఉంది? అందంగా ఉంది, డిజైరబుల్, చాలా కోరదగినదిగా ఉంది, అందంగా ఉంది. దేవుని ఎన్నిక, దేవుని ప్రమాణాలు విలువలేనివిగా కనపడతాయి. లేయ ఎలాంటిది? జబ్బు కళ్ళు, ఎన్నిక లేదు, తిరస్కరించబడింది, ద్వేషించబడింది.
వీళ్ళరా అది ఎలాగైనా ఉండని హరానులో యాకోబు నేర్చుకున్న 3వ పాఠం దైవిక నడిపింపు అనే పాఠాన్ని నేర్చుకున్నాడు. మనము కోరుకునేది కాదు, ఆయన ఇచ్చిందే శ్రేష్టమైంది. మన లెక్కలో ఏంటంటే మనము కోరుకుంది దొరికితే శ్రేష్టమైంది. నో, నెవర్. ఆయన ఇచ్చింది శ్రేష్టమైంది. 2 కుమార్తెలు ఇచ్చాడా? వినండి నా మాట. 2 కుమార్తెలు ఇచ్చాడా? వారే శ్రేష్టమైన. 3 ఇచ్చాడా? అది దేవుని ఆలోచన. లేదు ప్రభువా, నాకు కొడుకు కావాలి, నాకు కుమారుడు కావాలి, ప్రభువా కుమారుడు కావాలి, మళ్ళీ కూతురు ఇచ్చాడు. అర్థమేంటి? అది ఆయన నడిపింపు, అది ఆయన చిత్తం. నాకు రాయాలు కావాలి ప్రభువా, నాకు రాయాలు కావాలి ప్రభువా. రాయాలు అందగత్త, రాయాలు రూపసి, ప్రభువా నాకు రాయాలు కావాలి. దేవుడు ఎవరిని ఇచ్చాడు? లేయానిచ్చాడు. లేయానే శ్రేష్టమైంది. లేయాలో నుండే ప్రభు వచ్చాడు. లేయాలో నుండే 2 ఉన్నతమైన జనాంగాలు వచ్చాయి, 2 గొప్ప వంశాలు వచ్చాయి, 2 గొప్ప గోత్రాలు వచ్చాయి. ఆ 2 గోత్రాలు ఇశ్రాయేలు ఏలికలుగా ఉన్నారు. శ్రేష్టమైన 2 గోత్రాలు అవి లేయ గర్భంలో నుండి వచ్చాయి. వీరు కూడా దీవించబడ్డారు. ఎఫ్రాయిము 2 అంతలు, కానీ వీరికి ఉన్నంత ఔన్నత్యం రాహేలు గర్భంలో నుండి వచ్చిన సంతతికి రాలేదు. పిల్లరా, ఆయన శ్రేష్టమైన ఇస్తాడు. మనము అధమమైనవి కోరుకుంటాం, మనము కోరుకున్నవి కూడా ఇస్తాడు. కానీ మనము కోరుకునే వాటి కంటే ఆయన ఇచ్చేవే శ్రేష్టమైనవి. కుమార్తెలు గల తల్లులరా, ప్రభు శ్రేష్టమైన వాటిని ఇచ్చాడు. ఎందుకు నిరుత్సాహపడతారు? నాకు 2 కుమార్తెలు కాబట్టి చెప్తున్నాను అనుకోకండి. నాకు 2 కుమార్తెలు చాలా అనుకున్నాను. చాలు, దేవుడు 2 శ్రేష్టమైన వారిని ఇచ్చాడు. సినఫ్. ఆయన ఇచ్చిందే శ్రేష్టమైనది. పిల్లరా, కుమార్తెలు ఇచ్చాడా? వారే శ్రేష్టమైన. దేవుడు ఏమి ఇస్తే అది శ్రేష్టమైన, అంతే. మనకున్న అలవాటది కదా, కూతురు పుట్టిందే దేవుని చిత్తం బ్రదర్, కొడుకు పుట్టాడా దేవునికి స్తోత్రం బ్రదర్ కదండి. ఎంత తేడా రెండింటికి. దేవుని చిత్తం అన్నది రాజీ ద్వారా అన్నమాట. సరే, దేవుని చిత్తం. కొడుకు పుడితే దేవునికి స్తోత్రం బ్రదర్. ఎవరు పుట్టినా ఆయనకు స్తోత్రం కలిగిందా? ప్రియులరా, మనము అల్పమైనవి కోరుకుంటాము, ఆయనవి అమూల్యమైనవి మనకు అనుగ్రహిస్తాడు. హరానులో దేవుడు అదే నేర్పాడు. ఆయన ఇచ్చినదే శ్రేష్టమైంది అన్న సత్యాన్ని మనం మనసులో ఉంచుకున్నాం. 3 పాఠాలు. 1 దాసత్వాన్ని నేర్పాడు, 2 క్రమము నేర్పాడు, 3 దైవిక నడిపింపును నేర్పాడు. యాకోబు దీవించే స్థాయికి చేరటానికి దేవుడు వాడిన సాధనాలు ఇవి. దేవుడి తలంపుల్ని ఆశీర్వదించి దీవించలేక ప్రార్థించాలి. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ మాటలు దీవించండి. మమ్మల్ని మీరు దాసులుగా చేసినప్పుడు, మేము నిరాకరించబడుతున్నప్పుడు, మా హక్కులు కోల్పోయినప్పుడు, మేము తిరస్కరించబడ్డప్పుడు, దూషించబడ్డప్పుడు, అది మీ పాఠ్య ప్రణాళిక అని, మీరు నేర్పుతున్న పాఠమని మేము ఎరగటానికి సహాయం చేయండి. మీరు మాకు ఉంచిన స్థానం అది ఏదైనా అది శ్రేష్టమైనది. మీరు హెచ్చించేంత వరకు ఆ స్థానంలోనే ఉండటానికి మాకు నేర్పండి. మాకు మేముగా ఇతరుల మేరలో ప్రవేశించకుండా ఎవరి స్థానాలలో వారు నిలిచి ఉండటం మాకు నేర్పించండి. మీరు ఉంచిన వారెవరైనా వారు మీ చేత నియమించబడిన వారు. వారిని సన్మానించడం, వారిని కనపరచడం మాకు నేర్పించండి. ఇది మీ క్రమం. ఈ క్రమాన్ని మీరు ఓర్చేవారు కాదు ప్రభువా. మాకు ఆ క్రమమును నేర్పిస్తున్నందుకు స్తుతిస్తున్నాం. మీ నడిపింపు కొరకు స్తోత్రం. మేము అల్పమైనవి కోరుకుంటాం, మీరు అధికమైన వాటిని ఇస్తారు, శ్రేష్టమైన వాటిని ఇస్తారు. మీరు ఇచ్చేవే శ్రేష్టమైనవి. అందంగా కనిపించకపోవచ్చు, నాన్న, ఘనమైనవిగా కనిపించకపోవచ్చు, లోక దృష్టిలో ఎన్నికలేనివిగా కనిపించవచ్చు, కానీ మీరు ఇచ్చేది శ్రేష్టమైనది. ఆత్మీయ నేత్రాలతో మాకిచ్చే వాటిని చూచి ఆనందించడానికి మాకు సహాయం చేయండి. ఈ తలంపులు మా హృదయాల్లో భద్రపరుచుకొని ముద్రించుకొని చదువుతున్న మాతో ఈ రాత్రి కాలపు దీవెన ఆశీర్వాదాలు దయచేయండి. క్రీస్తు యేసు పేరిట స్తుతించి ప్రార్థిస్తున్నాము మా ప్రభుత్వం.